కోటి గారు స్క్రీన్ షేర్ చేయండి. జాయిన్ అవుతారు, వాళ్ళే జాయిన్ అవుతారు. స్క్రీన్ షేర్ చేయండి. మనం ఎన్ని క్లాసెస్ అని టోటల్గా? 57 students. 57. 57, 70, మోర్ దెన్ 70 అవ్వాలి మనకి సిలబస్ అప్లై అయినట్లు. లాస్ట్ డే మీకు ఒక షీట్ ఇచ్చాను కదా, ఓపెన్ చేయండి అది. ఏ షీట్ సార్? ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, కాన్ఫిగరేషన్. చూడండి, ఇన్పుట్ అయిపోయింది కదా, అవుట్పుట్ డిస్కస్ చేద్దాం మనం ఈరోజు. సో ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్. సో ఈరోజు మనం ఏం చేయాలి, అవుట్పుట్ జిఎస్టీ చేస్తున్నాం. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. మరి అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. సేమ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా సేమ్ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఒక 5% చేంజ్ అవుతుంది అంతే. ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ చూడండి, అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సేమ్ కాన్ఫిగరేషన్. డిఫైన్ కండిషన్ టైప్స్ ఓబివైజెడ్ వెళ్ళండి. ఓబివైజెడ్ ఓబివైజెడ్ కి వెళ్ళండి. ఎంటర్. కండిషన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, చూస్ పైన క్లిక్ చేయాలి. ఇన్వెంటరీస్కి వెళ్ళాలి. లేరా చూడండి, లాస్ట్ డే ఎక్కడి వరకు ఇచ్చారు ఇక్కడ, టీ ఏమి ఇచ్చారు, TA11 TA22 అలా ఇచ్చారా? లాస్ట్ ఏమి ఇచ్చారు కోటి, TA33 ఇచ్చారు కదా, క్యాపిటల్ ఇవ్వండి. TA44 అవుట్పుట్ SGST, TA44 అవుట్పుట్ SGST అండ్ MWST అక్కడ నెక్స్ట్ బాక్స్ లో. అక్కడ కాదండి, అక్కడ కాదు, అది కరెక్టే. అవుట్పుట్ SGST ఇచ్చారు. నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్ దగ్గర MWST తీసుకోవాలి కదా, ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST. నెక్స్ట్ డి అంటే కండిషన్ టైప్, డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ TA55 అవుట్పుట్ CGST, అవుట్పుట్ CGST. అవుట్పుట్ CGST, MWST.
కండిషన్ క్లాసెస్ డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ TA55, అవుట్పుట్ 66, సారీ TA66, అవుట్పుట్ IGST, కరెక్ట్ ఇవ్వండి. MWST, డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే క్యాలిక్యులేషన్ టైప్ ఏ. సేమ్ లాస్ట్ క్లాస్ చేసాం అంతే. సేవ్ అండ్ బ్యాక్. ఓకే, ఇవి మనం చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయండి. టీ కోడ్ ఏంటి? OBCN, క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్ కదా, అది యాక్చువల్గా సింబల్స్ అది. OBCN న్యూ ఎంట్రీ. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మనం లాస్ట్ టైం ఏమి ఇచ్చాం? T33 అయితే T44, అవుట్పుట్ SGST, అవుట్పుట్ SGST, ట్యాక్స్ టైప్, అవుట్పుట్. ఇంతకుముందు ఏం తీసుకున్నాము? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. ఇంతకుముందు వన్ వన్ 2 తీసుకున్నాం. 2 అంటే ఇన్పుట్, ఇది అవుట్పుట్ కదా, 1 తీసుకోవాలి. ఇవ్వండి. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ 2, నెక్స్ట్ ఎంట్రీ T55, అవుట్పుట్ CGST, పోస్టింగ్ టైప్ అవుట్పుట్ తీసుకోండి. 1 అంటే అవుట్పుట్. పోస్టింగ్ ఇండికేటర్ 2 స్టాండర్డ్. T66, అవుట్పుట్ IGST, సేవ్. బ్యాక్, జస్ట్ బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ కీస్ కదా, అకౌంట్ క్రియేట్ అకౌంటింగ్. అకౌంటింగ్ కీస్ అండి, అవి అకౌంటింగ్ కీస్. ఇక్కడ రాంగ్ టైప్ చేశాను. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ, ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ పైన క్లిక్ చేయండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. చూస్ పైన సరే ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, వెయిట్ న్యూ ఎంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఇన్పుట్ జిఎస్టీలో చేసాం. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ INTA INTX అది సెలెక్ట్ చేయాలి. సెకండ్ టైం మనం పొజిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓన్లీ సెలెక్ట్ చేయాలి. కంట్రోల్కి వెళ్ళండి. కంట్రోల్, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇచ్చేసాం ఆల్రెడీ. 10, 20, 30, 40 వరకు ఇచ్చాం. నెక్స్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. 50 నుండి స్టార్ట్ చేయాలి. 50, 60, 70 ఇవ్వండి. స్టెప్ కిందకి, డౌన్కి. ట్యాక్స్ టైప్ దగ్గర ఏమి ఇవ్వాలి? TA44, కండిషన్ టైప్ TA44, TA44, మీ TA44, TA55, TA66,
TA44 అంటే ఏంటి? అవుట్పుట్ SGST. TA55 అంటే అవుట్పుట్ CGST. TA66 అంటే అవుట్పుట్ IGST. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర టు దగ్గర 10 ఇవ్వాలి. ఫ్రమ్ దగ్గర టు దగ్గర 10 ఇవ్వాలి. నెక్స్ట్ అకౌంట్ కి, ఇక్కడ ఏం చేసాం? అకౌంట్ కి దగ్గర మీరు డ్రాప్ డౌన్ చేసి కూడా తీసుకోవచ్చు. T55 T44 కదా, T44 T55 T66. T44 అవుట్పుట్ SGST. T55 అవుట్పుట్ CGST. T55 అవుట్పుట్ IGST. ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? చూసారా? డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సేవ్ చేయండి. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. చూసారా? ఇవన్నీ మనం చేసినవే. అబ్జర్వ్ చేయండి ఏం చేశామో. ట్యాక్స్ టైప్ ఏంటి, అకౌంట్ కీస్ ఏమి ఇచ్చామో, పర్సంటేజ్ 10 అంటే ఏంటి, బేసిక్ అని. అవుట్పుట్ చూడండి, ఇన్పుట్ SGST, ఇన్పుట్ IGST, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకే క్లాస్ లో కూడా చేయొచ్చు. అంటే అరౌండ్ ఒక ఎవరైనా ఈరోజు క్లాస్ ఉందా లేదని మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. 28 బ్యాచ్ మెయిల్ కూడా చేశాను, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. క్లాస్ ఉందంటే ఏం చెప్పమంటారు? సారీ, వాట్సాప్లోకి వెళ్ళలేదా? అది వేరే వాళ్ళకి పెట్టేస్తాను. ఐఎమ్ సారీ. 28 కదా, వెయిట్ వెయిట్ చేయండి. ఈ బ్యాచ్ వాళ్ళైనా వేరే బ్యాచ్ వాళ్ళు జాయిన్ అయ్యారా? ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు మీరు లెఫ్ట్ అవ్వండి. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు కదా, లెఫ్ట్ అయిపోండి. మీ బై మిస్టేక్ లో మీకు ఫార్వర్డ్ చేశాను. ఈవినింగ్ 9 PM 10 PM బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే లెఫ్ట్ అవ్వండి. బై మిస్టేక్ లో మీ గ్రూప్ లో యాడ్ చేశాను. ఓకేనా? రైట్. ఈవినింగ్ బ్యాచ్ వింటే వినొచ్చు క్లాసు, లేదంటే ఈవినింగ్ బై మిస్టేక్ లో మీకు ఫార్వర్డ్ చేశాను. ఐఎమ్ సారీ. నెక్స్ట్ చూడండి. క్లాస్ వినాలనుకుంటే వినండి, లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ చూడండి. సో కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వెళ్ళండి. ఓబిబిజి. ఓబిబిజి ఇక్కడ ఏం చేయాలి? మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ చేసేసాం కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు, బట్ చెక్ చేయాలి. ఇది చేంజ్ అవ్వచ్చు, మేబీ ఎవరైనా చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందువల్ల? సర్వర్లో IN ఇండియా అనేది ఒకటే ఉంటుంది. సో ఇండియాకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేసామా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేసామా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్. ఇక్కడ ఏముంది చూడండి, డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ పర్చేజెస్ ఉంది కదా, అంటే సేల్స్ కి అనమాట. పర్చేజెస్ కి లాస్ట్ క్లాస్ లో చేసేసాం కాబట్టి డిఫైన్ ట్యాక్స్ అంటే ఫిఫ్త్ పాయింట్ చూడండి. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ పర్చేజెస్ కి ఆల్రెడీ చేసేసాం. సో ఇది అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్. FTXP ఇంపార్టెంట్ టీ కోడ్ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఏ టీ కోడ్ లో
ట్యాక్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేస్తారు. పర్సంటేజెస్ అనేవంటి చెప్పాలి. FTXP ఇవ్వండి, ఎంటర్ చేయండి. కంట్రీ IN. లాస్ట్ క్లాస్ లో T1 తీసుకున్నాం, T1 T2 తీసుకున్నాం కదా. T2 తీసుకుంటున్నాను ఇక్కడ. T3 అవి కాదు, డ్రాప్ డౌన్ చేసి తీసుకోకూడదు. సారీ, ఇక్కడ IN కదా. T3 తీసుకుంటున్నాను. T3 అంటే మీనింగ్ ఏంటి? మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో T3 యూజ్ చేసి అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST. ఇక టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, వెయిట్. ఇంతకుముందు ఇన్పుట్ ఏం తీసుకున్నాం? V తీసుకున్నాం. ఇది అవుట్పుట్ కాబట్టి ఏ తీసుకోవాలి. ఏ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇవన్నీ మనం చేసినవే. ఇన్పుట్కి ఆల్రెడీ మనం యాడ్ చేసేసాం, అవి చేంజెస్ చేయకూడదు. సో అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST బోత్ ఆర్ సేమ్, ఒకేలా ఉంటాయి అనమాట. అంటే ఒకటే పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి 6% తీసుకుంటున్నాను. 6%. అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST. IGSTకి ఎలా చేసుకుంటామండి? ఒకటి IGST ఇవ్వకూడదు. IGSTకి 12% డిఫరెంట్గా ఉంది కాబట్టి సపరేట్గా క్రియేట్ చేయాలి. ఓకేనా? అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST 6% కాబట్టి మనం ట్యాక్స్ కోడ్ T3, ఒకటే ట్యాక్స్ కోడ్ పైన రెండింటిని మెయింటైన్ చేస్తాం. అదే అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST డిఫరెంట్గా ఉందనుకోండి పర్సంటేజెస్, వీటికి సపరేట్గా ట్యాక్స్ కోడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇక్కడ SGST, CGST రెండు కూడా 6% కాబట్టి మనము ఒకటే ట్యాక్స్ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. ఒకటే పర్సంటేజ్ ఉంటే ఒకటే ట్యాక్స్ కోడ్ తీసుకుంటారు. పర్సంటేజెస్ డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేస్తారు. ఓకే, T3 ఉపయోగించి మనము అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. 50% సెంట్రల్ గవర్నమెంట్కి, 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి రెండు ఒకటి తీసుకుంటున్నాం. సేవ్ చేయండి. T4 ఎంటర్. అవుట్పుట్ IGST డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ అంటే ఏ తీసుకోండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. లాస్ట్ వన్ 12%. ఎంటర్, సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి? GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అవుట్పుట్ GSTకి సంబంధించిన GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎక్కడున్నాయి చూడండి. అవుట్పుట్ GST, అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. అవుట్పుట్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్. ఓకే, output comes under balance sheet. Output SGST, first one. Output SGST. లాంగ్ టెక్స్ట్ కూడా అవుట్పుట్ SGST. ఒకటి షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఇవ్వాలి కదా, మర్చిపోతున్నారు. చూడండి కోటి గారు. అవుట్పుట్ SGST. కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్స్ క్లాస్ కేటగిరీ అసైన్ చేయాలి కదా. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ కేటగిరీ ఏమి ఇవ్వాలి మనం? టీ అయ్యో, ఏమైంది కిందికి వెళ్ళండి సార్. T1, T2, T3 అవి కదా మనవి. T3 తీసుకోవాలి. అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGSTకి T3 జస్ట్ నో మనం కాన్ఫిగరేషన్ చేసాం, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది.
ఓకేనా? ఎఫ్టిఎక్స్పిలో చేసాం కదా అది. T3 ఇవ్వండి. T3 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. ఇదంతా సార్ పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ లో నిన్న ఇది ఇక్కడ కాదండి, ఇక్కడ కాదు యాడ్ చేయాల్సింది మనం. ఓకే ఓకే ఇది దేనికి? సేల్స్ అకౌంట్ కదా అప్లికబుల్ అయ్యేది. ఇంతకుముందు పర్చేజ్ అకౌంట్ యాడ్ చేస్తాం. సేల్స్ అకౌంట్ కి పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అనేది నెక్స్ట్ యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే ఓకే నెక్స్ట్ సేవ్ చేసేయండి. నెక్స్ట్ అవుట్పుట్ సిజిఎస్టి. అవుట్పుట్ సిజిఎస్టి సో ట్యాక్స్ కేటగిరీ అవుట్పుట్ అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేస్తే T3 వస్తుంది. T3 ఫర్ అవుట్పుట్. అవుట్పుట్ సిజిఎస్టి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. అవుట్పుట్ ఐజిఎస్టి. అవుట్పుట్ ఐజిఎస్టి ట్యాక్స్ కేటగిరీ. ట్యాక్స్ కేటగిరీ ఏమి ఇవ్వాలి అవుట్పుట్ కి? T4 డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. సో అవుట్పుట్ T4 అంటే ఏంటి? మనం జస్ట్ నో క్రియేట్ చేసాం. అవుట్పుట్ ఐజిఎస్టి జస్ట్ నో క్రియేట్ చేసాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. అయిపోయిందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమో సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ దేనికి అప్లికబుల్ అవుతుంది? సేల్స్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. ఐఎమ్ సారీ, సేల్స్. ఇంతకుముందు పర్చేజెస్ కదా. పర్చేజెస్ అనేది దేనికి చేసాము? ఇన్పుట్ జిఎస్టికి. ఇది అవుట్పుట్ జిఎస్టి కాబట్టి సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. 6th పాయింట్ లో డి దగ్గర చూడండి. ఇంతకుముందు ఏం తీసుకున్నాము? పర్చేజెస్ తీసుకున్నాం ఇన్పుట్ జిఎస్టికి. అవుట్పుట్ జిఎస్టికి ఏమొస్తుంది? సేల్స్ అన్నమాట. కాబట్టి అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్ కాబట్టి సేల్స్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ పర్చేజెస్ ఉంది. లాస్ట్ క్లాస్ కి సంబంధించిన షీట్ కదా. సో పర్చేజెస్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? సేల్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. వెళ్ళండి. సేల్స్ అకౌంట్ క్రియేషన్. సేల్స్ గ్రూప్ ఉందా మన దగ్గర? OBD4 లో చెక్ చేయండి. సేల్స్ గ్రూప్ ఉంటుంది ఒకటి మన దగ్గర. సేల్స్ గ్రూప్ ఉందా? సేల్స్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం.
సేల్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ అకౌంట్ 2, నంబర్ 2 ఇవ్వండి. సేల్స్ అకౌంట్ 2, కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ దగ్గర ఏమి ఇవ్వాలి? స్టార్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి సార్, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఏమైంది కోటి? ట్యాక్స్ కేటగిరీ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ఆర్ తర్వాత ఉంది. డ్రాప్ డౌన్ చేయండి, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. స్టార్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఏం తీసుకోవాలి? స్టార్. ఆల్ ట్యాక్సెస్ అలౌడ్. సో ఈ సేల్స్ అకౌంట్ ని బేస్ చేసుకుని ఆల్ ట్యాక్సెస్ అలౌడ్ అనేది తీసుకుంటాం. అంటే ఆల్ ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది ఈ జిఎల్ అకౌంట్. స్టార్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఈ జిఎల్ అకౌంట్ ఆల్ ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది. తర్వాత పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్. పోస్టింగ్ వితౌట్ అంటే ట్యాక్స్ లేకుండా కూడా మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ. దీనికి యాక్చువల్గా పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకుంటే ఎర్రర్ ఏమన్నా వస్తుంది అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఇవ్వండి, పోస్ట్ ఆటోమేటికల్లీ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ఎన్జిఎల్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది చూడండి. ఎస్ఎన్జిఎల్ అకౌంట్ కీస్. జిఎల్ అకౌంట్స్ ని ఈ మనం ట్యాక్స్ కీస్ క్రియేట్ చేసాం కదా, వాటికి అసైన్ చేయాలి. OB40 వెళ్ళండి. T44. అవుట్పుట్కి ఏం క్రియేట్ చేసాం? ట్రాన్సాక్షన్ టైం. T44, T55, అయ్యో T44, T55, T66 మనకు కనిపిస్తున్నాయి. T44 పైన డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కీస్ డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీస్. ఇక్కడ కాదు కోటి గారు, ఇక్కడ కాదు. ఫస్ట్ 40-50 యాడ్ చేసిన తర్వాత చేద్దాం. ఇలా కూడా చేయొచ్చు. 40-50, అకౌంట్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు యాడ్ చేయాలి. ఎస్ అనండి. కంటిన్యూ. ఇప్పుడు జిఎల్ అకౌంట్ యాడ్ చేయాలి. అవుట్పుట్ SGST. సేవ్. బ్యాక్ వెళ్ళండి. T55, పోస్టింగ్ కీస్ ఎస్. పోస్టింగ్ కీస్ 40-50, అకౌంట్స్ ఎస్. డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ CGST. ఓకే, ఇవ్వండి. అవుట్పుట్ CGST సేవ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేరే కూడా పిక్ అవ్వచ్చు మేబీ, అందువల్ల చెప్తున్నాను. డ్రాప్ డౌన్ కరెక్టేనా? అది డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. మళ్ళీ బ్యాక్ ఆటోమేటిక్ 510 కదా. అవుట్పుట్ CGST కరెక్ట్. 100, 510. ఓకే, నెక్స్ట్ వన్. పోస్టింగ్ కీస్ ఎస్.
పోస్టింగ్ ఫీస్ 40-50. అకౌంట్స్, ఎస్, కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ ఐజిఎస్టి, సేవ్. ఓకే, నెక్స్ట్ SM30 కదా, SM30 అది రిమూవ్ చేయండి. J_1IR, ఫస్ట్ వన్ J_1IR CONDTAX మెయింటైన్ క్లిక్ చేయండి. సో ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, ట్యాప్ పట్టుకుంటే కర్సర్ మూవ్ అవుతుంది. T3 కదా, T3 అగైన్ TA55 మీ కంపెనీ కోడ్. T4, T3 అంటే మీనింగ్ ఏంటి? అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST. T4 అంటే అవుట్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. సేవ్, కంటిన్యూ. సో కాన్ఫిగరేషన్ చేసేసాం, కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ అవుట్పుట్ GST పోస్ట్ చేయాలి. ఏటీ కోడ్కి వెళ్ళాలి, మనం ఏటీ కోడ్కి వెళ్ళాలి. ఏటీ కోడ్కి వెళ్ళాలి, ఎవరు చెప్తారు? FB70. 60 అనేది దేనికి సంబంధించింది? ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి FB70 సేల్స్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ కదా. FB70 ఎంటర్ చేయండి. కస్టమర్ తీసుకోండి. /n FB60 ఇవ్వండి. తీసుకోవట్లేదా? అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేయండి. డ్రాప్ డౌన్ చూసారా, T1 T2. సో T3 తీసుకోవాలి మనం. T3 ఇవ్వండి. ఇక్కడ సేల్స్ అకౌంట్ 2 తీసుకోవాలి. సేల్స్ అకౌంట్ 2. ఎంటర్ చేయండి. న్యూ సెషన్ చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. న్యూ సెషన్ తీసుకుని సేల్స్ అకౌంట్ 2కి వెళ్ళండి. అక్కడ పోస్ట్ ఆటోమేటిక్లీ రిమూవ్ చేసేయండి, దానివల్ల ప్రాబ్లం. న్యూ సెషన్ తీసుకొని FS00 సేల్స్ అకౌంట్, ఎడిట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, రిమూవ్ చేయండి, సేవ్ చేయండి. FB70కి వెళ్ళండి. వెయిట్. ఇక్కడ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది చూడండి, ఇక్కడ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది.
పైన రిమూవ్ చేసేయండి పైన అమౌంట్ 1 lakh రిమూవ్ చేయండి. 1,12,000 ఇవ్వండి అక్కడ. మైనస్ తీసుకోకుండా కాపీ చేయాలి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. చూసారా 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ. అవుట్పుట్ SGST 6%, అవుట్పుట్ CGST 6%, టోటల్గా 1,12,000 పోస్ట్ చేయండి. నెక్స్ట్ సేమ్ కస్టమర్ తీసుకోండి. అవుట్పుట్ IGST అని T4 మీద ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, ఇక్కడ ఇవ్వకండి, క్రిందకి వెళ్ళిపోండి. సేల్స్ అకౌంట్ ఇచ్చేయండి డైరెక్ట్గా. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ IGST, సేల్స్ అకౌంట్ 2, 1 lakh ఎంటర్ చేయండి. పైన చూసారా 1,12,000 మైనస్ యాడ్ చేయకుండా కాపీ చేయాలి. సరే కాపీ మైనస్ అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి. మైనస్ రిమూవ్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. చూసారా 1 lakh పైన 12% యాడ్ అయింది. IGST 12%. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అవుట్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇన్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అవుట్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అడుగుతారు. సేవ్ చేయండి. సో 1 lakh పైన యాడ్ అయింది. ఇంక్లూడింగ్ యాడ్ అవ్వాలంటే ఎలా చేస్తాము, ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఎడిట్ ఆప్షన్స్, క్యాలిక్యులేట్ నెట్ తీసేయండి. అది క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి. FB60, FB70 తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. డేట్ కరెక్ట్ ఇవ్వండి. కోటి గారు డేట్ కరెక్ట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి అక్కడ క్లిక్ చేసేయండి, వచ్చేస్తుంది కదా. డ్రాప్ డౌన్ చేసి కంటిన్యూ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ప్రాసెస్లో 1 lakh. ట్యాక్స్ క్యాలిక్యులేషన్, డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ కోడ్ తీసుకోవాలి. కోటి ట్యాక్స్ కోడ్ తీసుకోండి. T3, సేల్స్ అకౌంట్ 2, వన్ ల్యాక్. లేదంటే స్టార్ కూడా ఇవ్వచ్చు. స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది. ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. చూసారా 1 lakh ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో ఇన్వాయిస్ వాల్యూ 89,285 రూపీస్. సో 89,000 చేంజ్ పైన SGST ప్లస్ CGST యాడ్ అయిపోయింది. అంటే 6%, టోటల్ 1 lakh పోస్ట్. బాక్కెళ్ళండి. సారీ, 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. అవుట్పుట్ IGST,
సేవ్. ఓకే, కంప్లీటెడ్. ఇది ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ వ్యాలిడేషన్ అండ్ ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండి. నెక్స్ట్ క్లాస్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ క్లాస్ ఏంటి, వ్యాలిడేషన్. అవుట్పుట్ జిఎస్టీ కంప్లీట్ చేశారా? అవుట్పుట్ జిఎస్టీ కలర్ చేంజ్ చేసేయండి ఫస్ట్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఎక్కడ ఉంది? ఓకే, ఫైన్, నో ఇష్యూ. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ టుమారో క్లాస్. ఓకే, 40, 41 రెండు చెప్పేస్తాను. 1 hour 15 minutes పడుతుంది. రేపు చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే. సార్ సార్ జిఎస్టీ మెటీరియల్ సార్ పోస్ట్ అయ్యారు సార్ డ్రాప్బాక్స్ లో. ఏంటండి? హలో సార్, జిఎస్టీ మెటీరియల్ డ్రాప్బాక్స్ పోస్ట్ సార్, లేదంటే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి సార్. జిఎస్టీ మెటీరియల్. నేను చేస్తానండి, వాట్సాప్లో పెడతానా? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ అండి. బాయ్.